హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. ఈరోజు నేను మల్టీగ్రెయిన్ దోశ చూపిస్తున్నాను. సైడ్ డిష్గా టమాటా పచ్చడి కూడా. ప్రోటీన్ దోశ చాలా మంచిది ఆరోగ్యానికి. దీనికి ముందుగా నేను 5 రకాల పప్పులు తీసుకున్నాను. 4 రకాల పప్పులు, ఒక మిల్లెట్. దోశ క్రిస్పీగా రావడానికి బియ్యం తీసుకున్నాను. అన్నీ కూడా ఒకటే ప్రపోర్షన్, ఒకే కప్పుతో కొలత తీసుకున్నాను. అన్నింటినీ కూడా నేను ముందు రోజు రాత్రి నానబెట్టుకున్నాను. ఇలాగా 12 గంటల పాటు నానాక దానికి ఇంకా పొంగాల్సిన అవసరం, ఫెర్మెంట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. చక్కగా మెత్తగా కరకరలాడుతూ 2 విధాలుగా వస్తాయి మనకి దోశలు మర్నాడుకి. పప్పులు నానబెట్టుకున్నప్పుడే నేను కొంచెం పసుపు వేసి, అలాగే కారానికి ఎండుమిరపకాయలు కూడా వేసి నానబెట్టుకున్నాను. ఇలాంటి ఆరోగ్యకరమైన వంటలు మరిన్ని చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. తెల్లవారి ఈ నానిన పప్పుని కొంచెం ఒకసారి కడుక్కుని, ఆ కడుక్కున్న పప్పుని మిక్సీ జార్లో వేసి, అందులోని కొంచెంగా మిరియాలు, ఒక పావు స్పూన్ మిరియాలు, తగినంత ఉప్పు, దోశ పిండిలాగా రుబ్బుకోవడానికి తగినన్ని నీళ్లు వేసుకుని దోశ పిండి కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకుని జీలకర్రని కూడా రుబ్బుతున్నప్పుడు కూడా వేసుకోవచ్చు. నేనైతే విడిగా దంచి వేశాను, ఫ్లేవర్ బాగా వస్తుందని. ఈ జీలకర్ర వేసుకున్నాక పైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని అది ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సైడ్ డిష్ కింద పచ్చడి చేసుకుందాం. చాలా సింపుల్ పచ్చడి ఇది. టమాటాలని సన్న ముక్కలుగా తరిగి మూకుడు పెట్టి అందులో కొంచెం నూనె వేసి, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు వేసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గాక ఒకసారి చూసుకొని కలుపుకుని 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని, ఆ పైన 1 స్పూన్ ధనియా జీరా పౌడరు వేసుకుని, కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టి ఆపేయాలి. ఆ వేడికి ఈ కొత్తిమీర చక్కగా మగ్గుతుంది. తర్వాత ఆరిపోయాక మిక్సీలో పచ్చడి రుబ్బుకుని దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఆవాలు, ఎండుమిరపకాయ, జీలకర్ర పోపు వేసుకుని ఈ పచ్చడిలో వేసుకోవాలి. వెల్లుల్లిపాయ వేసాను కాబట్టి ఇంక ఇందులో ఇంగు వేయలేదు. ఇప్పుడు ముందుగా రుబ్బు పెట్టుకున్న పిండిని దోశ కింద చుట్టుకోవడానికి పెనాన్ని మీడియం హీట్లో పెట్టుకోవాలి. మీడియం హీట్లో పెట్టుకున్నాక ఈ ఒక చిన్న గరిటె అయితే గరిటెన్నర పిండి తీసి పెనం మీద వేసి చక్కగా స్ప్రెడ్ చేస్తూ చుట్టుకుని దానిపైన తగినన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోకపోయినా పర్వాలేదు. ఈ దోశ బ్రేక్ఫాస్ట్, డిన్నర్ దేనికైనా చేసుకోవచ్చు. ఇలా ఎర్రగా కాల్చుకున్న దోశని చక్కగా పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.